నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం అసురుడు నవల 13వ భాగాన్ని విందాం. శీర్షిక అసుర రాజకుమారి. రావణుడు. ధ్వంసమైన ఆ భవనాన్ని నా సైనికులు దోచుకునేందుకు వదిలి నేను వెళ్ళిపోయాను. అంగడి వీధిలోంచి నేను నడుస్తూ వెళుతూ ఉంటే జనం నా నుంచి దూరంగా పోయారు. విజేత అయిన చక్రవర్తి పట్ల అది వాళ్ళు చూపే గౌరవమని మొదట అనుకున్నాను. కానీ నేను శూద్రుడిని కావడం వల్లే వాళ్ళు అలా చేస్తున్నారని అర్థమైంది. వాళ్ళ అద్భుతమైన నగరాన్ని నేను అపవిత్రం చేస్తున్నాను. మమ్మల్ని కళ్ళతో చూడటమే మహాపాపం. మురికి దుస్తులు వేసుకున్న బ్రాహ్మలు అపవిత్రమైన కులం వాళ్ళని పారదోలేందుకు నేల మీద తమ కర్రలని బలంగా కొడుతూ నడవడం చూశాను. ఆ బజారులోని వ్యాపారస్తులందరూ బోలెడన్ని ఆచార కర్మలు చేస్తూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరినొకరు తాకి అపవిత్రం చెయ్యకుండా ఉండేందుకు తీసుకునే జాగ్రత్తలు అవి. ఆ దృశ్యం అంత జాలిగొలిపేదిగాను, ఆశించిన దానికి భిన్నంగానూ ఉండి ఉండకపోతే చూసే వాళ్ళకి నవ్వు తెప్పించేదే. ఆ కులాచారాల తీవ్రతని నేను ఆపకపోయినట్టయితే ఇది దేశమంతటా విస్తరించిపోతుంది. అలా విస్తరించినట్టయితే ఇక మాకు స్వేచ్ఛ దక్కడం కల్లా. ఒకరోజు మధ్యాహ్నం బాగా అలసిపోయి నిద్రపోతుండగా నా శిబిరం బయట జరిగే ఏదో గొడవ నన్ను నిద్రలేపింది. నేను బయటికి వచ్చి తక్షణం నిశ్చేష్టుడిని అయ్యాను. 4-5 అసురులు ఒక స్త్రీని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నాకు విపరీతమైన కోపం వచ్చింది. భయంకరమైన యుద్ధం ముగిసి మీరు విజయం సాధించాక ఎవరైనా ఒక స్త్రీని లోబర్చుకోవడం సమంజసమే. ముఖ్యంగా ఆమె దేవతల స్త్రీ అయినప్పుడు. నా అంగరక్షకులు ఏమయ్యారు? అప్పుడు నాకు వాళ్ళు అసురులతో పాటు ఆ స్త్రీ కోసం పోరాడుతూ కనిపించారు. ఆమెని వదలండి అని గర్జించాను. నేలమీద బురదలో పొర్లుతున్న వాడితో సహా 3 అసురులు తడబడుతూ లేచి పారిపోయారు. నేను ఒరలోంచి కత్తి బయటికి తీయడం చూసి మిగతా 2 పారిపోయారు. అప్పుడు చూశాను వాళ్ళు వేటాడుతున్న స్త్రీ ఎవరో. ఆమె మేలిముసుగు తొలగిపోయింది. అబ్బా, ఎంత అందమైన ముఖం! నల్లటి కళ్ళు నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి. వంపు తిరిగిన దట్టమైన కనురెప్పలలోని వెంట్రుకలు ఆమె అమాయకురాలని సూచిస్తున్నాయి. సన్నగా సూటిగా ఉన్న ముక్కు కింద పెదవులు దొండపళ్ళలా ఎర్రగా ఉన్నాయి. నల్లటి ఉంగరాల జుట్టు నుదుటి మీద నాట్యమాడుతూ ఉంది. ఆమె చర్మ సౌందర్యం మచ్చలేనిది. బుంగమూతి పెట్టి వయ్యారంగా చూస్తోంది. ఆమె వైపే తదేకంగా చూశాను. స్త్రీత్వం, మృదుత్వం మూర్తీభవించినట్టుగా ఉంది ఆమె. నాకు ఆమెని పొందాలని అనిపించింది. ఆమె తన దుస్తులు సర్దుకోవడం చూసి నేను నా దృష్టిని మరల్చుకున్నాను. ఈ స్త్రీ నాలోని కోరికను రేకెత్తించింది. ఆమె దగ్గరకు వెళ్ళి 2 చేతుల మణికట్లని గట్టిగా పట్టుకున్నాను. ఆమె చేతులు విడిపించుకునేందుకు ప్రయత్నిస్తే నేను మళ్ళీ పట్టుకున్నాను. అంతే, నా ముఖం మీద చాచి కొట్టింది. నా బుగ్గలు మంటపుట్టాయి. నేను నిర్ఘాంతపోయాను. మళ్ళీ ఆమెను పట్టుకునేసరికి మళ్ళీ వెంటనే నా ముఖం మీద కొట్టింది. ఈసారి నా ముక్కులోంచి రక్తం కారేట్టు కొట్టింది. ఆమె చాలా ధైర్యవంతురాలే. ఆమెని విడిచిపెట్టేస్తున్నట్టు నటిస్తూ మరుక్షణం వెనుదిరిగి వేగంగా ఆమెను అమాంతం ఎత్తుకుని ఆమె నన్ను రక్కుతున్నా, కేకలు పెడుతున్నా పట్టించుకోకుండా నా శిబిరంలోకి తీసుకుపోయాను. నాకు బాగా కోపం వచ్చింది. కానీ అంతకన్నా ఆమె మీద కోరిక బలీయంగా ఉంది. ఆమెని మంచం మీద పడవేశాను. లేవటానికి ప్రయత్నిస్తున్న ఆమె ముఖం మీద బలంగా కొట్టాను. ఆమె నా మీద ఉమ్మివేసింది. పట్టుదుప్పటి తీసి దానితో ఆమె చేతులని, కాళ్ళని బంధించాను. ఆమె నన్ను మళ్ళీ రక్కింది. 3 సార్లు కొరికింది. కానీ నేనామెని బంధించి మంచం మీద పడి ఉండేలా చెయ్యగలిగాను. ఆయాసంతో రొప్పుతూ రోజుతూ పక్కనే ఉన్న ఆసనంలో కూలబడ్డాను. ఆమె నా వైపు వెన్నుపెట్టి పడుకుంది. ఆమె శరీరపు వంపు సంపులు నాలో మళ్ళీ కోరికను రగిల్చాయి.
ఈమె నన్ను ఎందుకు నిరాకరిస్తోంది? నేను ఈ దేశానికి చక్రవర్తిని, శక్తిమంతుడైన అసుర మహారాజు రావణుడిని. కొద్ది క్షణాల మౌనం తరువాత ఆమెను నా వైపు తిప్పుకోవాలని ప్రయత్నించాను. నీ పేరేమిటి అని అడిగి మరుక్షణం నాకు బుద్ధి లేదు అని అనుకున్నాను. ఆమె నెమ్మదిగా ముఖాన్ని నా వైపు తిప్పింది. ఆమె నల్లని ఉంగరాల జుట్టు ఆమె నుదిటి మీద రకరకాల ఆకారాలని సృష్టించింది. ఆమె కళ్ళు నాలోకి గుచ్చి చూస్తుంటే నాకు భయం వేసింది. నా వెన్ను నిలువెల్లా జలధరించింది. ఒక అమ్మాయిని బలాత్కరించే ముందు ఆమె జీవిత చరిత్ర నువ్వు తెలుసుకోవటం అవసరమా అని అడిగింది. నాకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆమె అన్న మాటల్లో హాస్యం ఉందని నాకు ఏమూలో అనిపించింది. నాకు నవ్వు వచ్చింది. కానీ ఏమీ అనకుండా మూర్ఖుడిలా లేచి నిలబడ్డాను. నాకు మాటలు కరువయ్యాయి. దగ్గాను. మాటలు తడబడ్డాయి. ఆమెకు దూరంగా వెళ్ళిపోయాను. నాతో పని అయిపోయాక కొన్ని నిమిషాలు నన్ను ప్రాణాలతో ఉండనియ్యి. నేను మీ రాజు రావణుడిని కలుసుకోవాలి. ఆయన గొప్ప అసురరాజుట కదా అని ఆమె నేల మీద ఉమ్మింది. కానీ ఆ రావణుడిని నేనే అన్నాను బలహీనంగా. ఆమె దెబ్బతిన్న జంతువులా అరిచింది. నేను చతికిలబడిపోయాను. బంధనాల నుండి విడిపించుకునేందుకు విఫల ప్రయత్నం చేసి సాధ్యం కాక చివరికి వెక్కి వెక్కి ఏడవసాగింది. నేను దూరంగా నిలబడి ఆమెని చూడసాగాను. కొంతసేపటికి ఆమె దగ్గరికి నడిచాను. ఆమెని తాకాలని అనిపించింది. కానీ సంకోచంతో చేతులు కంపించసాగాయి. చివరికి నెమ్మదిగా ఆమె భుజం మీద చెయ్యి వేశాను. ఆమె కదిలి నా వైపు అసహ్యంగా చూసింది. నేను చెయ్యి తొలగించాను. దేవతాజాతి వితంతువు ఎలా జీవిస్తుందో నీకు తెలుసా అని అడిగింది ఏడ్పు గొంతుతో. నేనేమీ జవాబివ్వలేదు. మళ్ళీ తనే. దేవతాజాతి వితంతువులకి ఎటువంటి హక్కులు ఉంటాయో నీకు తెలుసా? అయినా నీకెలా తెలుస్తుందిలే. నువ్వు విజేతవి కదా. ఎక్కడో ఎవరో ఎలా బతికితే నీకేమిటి అంది. అనుకోకుండా నేను విపరీతంగా చలించిపోయాను. కానీ నా సంస్కృతి భిన్నమైనది. దేవతా స్త్రీల దుస్థితి గురించి నేను విన్నాను. కానీ అవన్నీ మరీ ఘోరంగా ఉండటం వల్ల అవి అసురులు, నాగులు అల్లిన కట్టుకథలని, దేవతలని నీచంగా చూపించేందుకే అలాంటివి కల్పించారని అనుకునేవాడిని. మీ వాళ్ళు నా భర్తని చంపారు. ఆయన పేదవాడు. ఎవరికీ ఎటువంటి హాని చెయ్యని బ్రాహ్మణుడు. మీ వాళ్ళు ఆయన్ని ఎందుకు చంపారు? నాకు చురుక్కుమనిపించింది. నేను ఈ బ్రాహ్మణ వితంతువుని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఆమె బ్రాహ్మణ యువతి కాబట్టే నాకు ఆమె మీద కోరిక కలిగిందా? ఆమె తెల్లని శరీరం చూసి మోహ వివశుడిని అయానా? మా అత్తవారింట్లో మేము బానిసల్లా బతికినా అది మాకు ఇష్టమే. మాకు తలలు గొరిగి, చేతులు మెడ బోసిగా చేసి, కావాలనే అందవిహీనంగా తయారు చేసి జీవోత్సవంలా బతకమంటారు. మా నుదుటన తిలకం ఉండదు. గాజులు వేసుకోరాదు. రంగు చీరలు ధరించకూడదు. తెల్లని ముతక చీరలే కట్టాలి. బతికే ఉండదు. జీతం లేని పని మనుషులం. జీవోత్సవాలం. నేను కదిలిపోయాను. అసుర స్త్రీలకి అటువంటి జీవితాన్ని ఊహించడం కూడా నాకు కష్టమనిపించింది. భర్త చనిపోతే మర్యాద కోసం కొంతకాలం శోకంలో ఉండి మరొక జీవిత భాగస్వామిని వెతుక్కుని జీవితాన్ని కొనసాగిస్తుందామె. అబ్బో, నువ్వు చాలా శక్తిమంతుడవైన రాజువి కదా. నీకు తెలుసు, నా భర్త చితిలోకి దూకి నేనో దేవతని, గుణవంతురాలైన ధర్మపత్నిని అయిపోయి ఉండవచ్చు. అప్పుడు ఈ మనుషులే, నన్ను పశువు కన్నా హీనంగా చూస్తున్న వీళ్ళే నాకు ఆలయాలు కట్టించి నన్ను ఆరాధించి ఉండేవారు. నీ పేరేమిటి అని అడిగాను. ఆమె దగ్గరికి నడిచి చుబుకం పట్టుకుని పైకి ఎత్తాను. ఆమె నల్లని కళ్ళల్లో నీళ్లు నిండి అవి మరింత మెరుపుని సంతరించుకున్నాయి. ఆ కన్నీటిలో నా ప్రతిబింబం చిన్నదిగా, ఎటువంటి ప్రాముఖ్యమూ లేనట్టు కనిపించింది. ఆమె చాలాసేపు నా ముఖం వైపు కళ్ళార్పకుండా చూసింది. చివరికి కనీ కనిపించని చిరునవ్వు ఒకటి ఆమె ముఖాన్ని వికసింపచేసింది. నేను కరిగిపోయాను. వేదవతి అంది చాలా మామూలుగా.
మరుక్షణం ఈ దేవతా బ్రాహ్మణ యువతి ప్రేమలో పడి మునకలు వెయ్యసాగాను. భద్రుడు కాపలాదారు నన్ను నిద్రలేపేసరికి అతని తాత ముత్తాతలని శాపనార్థాలు పెట్టాను. నా నోరు ఇంకా నాటుసార వాసన వేస్తూ ఉండటం చూసి ఇంకొకసారి నోరు పుక్కలించి ప్రధానమంత్రి కార్యాలయం వైపు భారంగా అడుగులు వేస్తూ కదిలాను. నన్నెందుకు రమ్మని కబురంపి ఉంటారు? గత కొన్ని నెలలుగా మా జాతి వినాశాన్నే ఎదుర్కొంటూ ఉంది. ఈ యుద్ధం పట్ల సైన్యంలో ఎక్కువ మందికి ఆశలేమీ మిగల్లేదు. నర్మదా నది అవతల తీరాన ఉన్న అడవిలో శిబిరాలు వేసుకున్నాం. అడవిలో దొరికే ఫలాలని పొరపాటున అప్పుడప్పుడు మా శిబిరాల దగ్గర తచ్చాడే తెలివిమాలిన కోతులని తిని పొట్ట నింపుకుంటున్నాం. సరిగ్గా పులియబెట్టని సారా తాగుతూ ఏమైనా జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాం. ప్రహస్తుడిలాంటి మేధావులు ఒక దగ్గర చేరి రహస్యంగా ఏదో మాట్లాడుకుంటున్నారు. కానీ మా రాజు రావణుడికి మూడినట్టుంది. ఆయన ఆ బ్రాహ్మణ యువతిని వశపరుచుకోవటంలో మునిగి ఉన్నాడు. ఈ యుద్ధంలో పాల్గొనేందుకు తన వెంట వచ్చిన మూర్ఖులందరినీ పూర్తిగా మర్చిపోయాడు. మంత్రులని కలుసుకునేందుకు నిరాకరిస్తున్నాడు. సైన్యాన్ని పర్యవేక్షించటం మానేశాడు. వీరులని ఉత్సాహపరిచే ఉపన్యాసాలు ఇవ్వటం లేదు. ఆమె పద్మాసనం వేసుకుని నదీ తీరాన కూర్చుంటుంది. ఒక్కొక్కసారి ధ్యానంలో ఉంటుంది. ఒక్కొక్కసారి తన వాళ్ళ పట్ల అసురుల రాజు ప్రవర్తించిన తీరుకి ఆయన్ని భయంకరంగా దూషిస్తూ ఉంటుంది. రాజు యుక్త వయసులో ఉన్న కుర్రవానిలా ప్రేమావేశంలో ఆమె ముందు మొకరిల్లి ప్రేమభిక్ష పెట్టమని వేడుకుంటాడు. తన వెంట వచ్చిన పసిపిల్ల, తన కుమార్తెను కూడా రావణుడు మర్చిపోయాడు. ఆ ప్రేమ మత్తులో ఆ పసిపిల్ల ఆకలికి ఏడవడం కూడా ఆయనకి తెలియలేదు. ఆయన పట్ల ఆ బ్రాహ్మణ స్త్రీ ఎంత మాత్రం ఆకర్షితురాలు అవలేదు. అందువల్ల అతని ఆతృత మరింత పెరిగింది. ఆమెని బలవంతంగా ఆయన ఎందుకు లోబర్చుకోలేదో నాకైతే అర్థం కాలేదు. యుద్ధం ఒక లక్ష్యం అంటూ లేకుండా సాగింది. పెద్ద రాజ్యాలని వదిలేసి అడవి పొలిమేరలకే పరిమితమై అప్పుడప్పుడు గ్రామాల్లోని ధాన్యాగారాల మీద దాడులు జరిగాయి. చివరికి ఎన్నో నెలలు అలా ఇటూ అటూ అర్థం లేకుండా తిరిగాక మేము నర్మదా నది తీరానికి చేరుకున్నాం. అప్పుడు మా రాజు ఈదటంలో తనకి ఉన్న సామర్థ్యాన్ని చూపి వేదవతిని ఆకట్టుకోవాలని అనుకున్నాడు. దుస్తులు విడిచి ఆయన వేగంగా ప్రవహిస్తున్న నదిలో దిగాడు. ప్రవాహం అతన్ని తన వెంట లాక్కుపోయింది. మంత్రిమండలికి ఆమె చెప్పింది మాత్రం అదే. మా చక్రవర్తి తన అంగరక్షకులని పంపివేశాడు. అందుచేత జరిగినది ఏమిటో ఎవరూ చూడలేదు. కొన్నాళ్ళకి కార్తవీర్యార్జునుడి దగ్గర నుండి ఒక వార్తాహరుడు వచ్చాడు. అసుర మహారాజు తనకి బందీ అయ్యాడని ఆయన వార్త పంపాడు. మొత్తం సైన్యం ఆయన వశమైపోయింది. మంత్రులందరూ 3 రోజుల దాకా ప్రధానమంత్రి శిబిరంలోనే ఉండిపోయి ఏం చేయాలా అని చర్చించుకోసాగారు. ఈలోగా శిబిరాలు 2గా విడిపోయాయి. విద్యుజ్జిహ్వుడి అనుచరులు రావణుడు చనిపోయాడన్న అపవాదును ప్రచారం చెయ్యసాగారు. లంకకి తిరిగి వెళ్ళిపోవడమే మంచిదని వాదించసాగారు. మరోవైపు రుద్రకుడి ఆధీనంలో ఉన్నవాళ్ళు కార్తవీర్యార్జునుడి దుర్గం మీద దాడి చేసి ఆ సంకరజాతి వారికి గుణపాఠం చెప్పాలన్న ప్రస్తావనని ప్రకటించారు. మన రాజు ప్రాణానికి అపాయం వచ్చినా పర్వాలేదని అన్నారు. సుమాలి, మాల్యవంతుడు లాంటి వారు వాళ్ళని సమర్థించారు. అసురుల గౌరవప్రతిష్టలకే అపాయం వాటిల్లిందని, నిశ్చయమైన ఫలితాన్ని ఇవ్వగల యుద్ధం తప్పనిసరి అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కానీ ఇవన్నీ లోపల మంత్రుల సభ జరుగుతూ ఉంటే కాపలా కాస్తూ బయట నిలబడిన రక్షకభటుల అంచనాలే. నేను శిబిరంలోకి వెళ్ళినప్పుడు ఆ గొప్ప వ్యక్తులందరూ ఆసనాల్లో మెత్తని రిళ్లమీద కూర్చుని ఉండటం చూశాను. నేను వంగి అభివందనం చేసి నా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నేలచూపులు చూస్తూ వాళ్ళ ముఖాలకేసి సూటిగా చూడకుండా వెన్ను వంచి నిలబడ్డాను. రాజసింహాసనం ఖాళీగా ఉంది. కానీ సింహాసనం పక్కన ఉన్న ఆసనంలో ప్రహస్తుడు కూర్చుని ఉన్నాడు. అక్కడ ఇబ్బందికరమైన నిశ్శబ్దం పరుచుకుని ఉంది. ప్రహస్తుడు ఇలా అన్నాడు. భద్ర,
ఒక ముఖ్యమైన కార్యాన్ని మేం నీకు అప్పగిస్తున్నాం. ఆ పని చెయ్యగలవాడివి నువ్వు ఒక్కడివే అని అనుకుంటున్నాం. అది చాలా అసహ్యకరమైన పనిలా అనిపించవచ్చు. కానీ నువ్వు ఆ పని చెయ్యవలసి ఉంటుంది అంటూ మారీచుడు నా దగ్గరకు వచ్చి నచ్చచెబుతున్నట్టు నా భుజం మీద చెయ్యి వేశాడు. విద్వజ్జిహ్వుడు నా వైపు బెదిరిస్తున్నట్టు వచ్చాడు. నేను భయంతో ముడుచుకుపోయాను. నిటారుగా నిలబడి అతని ముఖంలోకి చూడాలని అనిపించింది. కానీ నా శరీరం వంగినట్టే ఉండిపోయింది. ఆ దేవతా స్త్రీని మనం వదిలించుకోవాలి. నువ్వు ఆ విషయం చూడు. అలాగే ఆ అదృష్టహీనురాలైన చిన్న రాజకుమార్తె విషయం కూడా అన్నాడు ఏవగింపుగా చూస్తూ. నేను విన్న ఆ మాటలు నన్ను దిగ్భ్రాంతికి గురిచేశాయి. దెబ్బతిన్నట్టు వెనక్కి తగ్గాను. ఆమె అంటే నాకు ఎప్పుడూ ఇష్టం లేదు. కానీ మా మహారాజు ఆమెను ప్రేమించాడు. అంటే మనం ఆమెని, రాజకుమార్తెను చంపెయ్యాలా అని గొణిగాడు మారీచుడు. అబ్బా అన్నాడు విద్వజ్జిహ్వుడు చిరాకుగా. రాజు సిగ్గులేకుండా ఆ స్త్రీ చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల మనకి ఇప్పటికే చాలా నష్టం జరిగింది. మీరు జ్యోతిష్కుడి భవిష్యవాణి గురించి మర్చిపోయారా? అసురజాతి మొత్తానికి ఆ పసిపిల్ల రావణుడి కుమార్తె అపశకునమని చెప్పలేదు. ఆమె వల్ల మనం నాశనం అయిపోతాం. జాతి మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఇవన్నీ మూఢనమ్మకాలని మన రాజు అభిప్రాయం. కానీ నేను వాటిని నమ్మకుండా ఉండి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవాలని అనుకోవటం లేదు. మారీచుడి గొంతు చాలా బలహీనంగా పలికింది. ఒకే సమయంలో ఏదో మింగుతూ మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్టు ఇలా అన్నాడు. మనం చేస్తున్న యుద్ధం ఎంతో సంకట స్థితికి చేరుకుంది. మనం పూర్తిగా అపజయం పాలయ్యే ప్రమాదం సంభవించవచ్చు. మన రాజుని శత్రువులు బంధించారు. ఆయన్ని విడిపించుకునేందుకు కార్తవీర్యార్జునుడికి పెద్ద మొత్తాన్నే చెల్లించవలసి రావచ్చు. మన సైన్యం మనోస్థైర్యం బాగా దిగజారింది. అందుకే ఈ సభ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. మన రాజు దృష్టిని మళ్లించి ఏకాగ్రతకి భంగం చేసినది ఆ స్త్రీ అనే మా అభిప్రాయం. ఆమె మన అసురజాతికే ఒక గుదిబండలా తయారైంది. ప్రహస్తుడు నా వైపు నడిచి వచ్చి అంతెత్తు మనిషి వంగి నా చెవిలో రహస్యంగా ఆమెని తీసుకువెళ్ళి అంతం చేసేయి అన్నాడు యమకింకరుడిలా. విద్వజ్జిహ్వుడు ఇంకా దగ్గరికి వచ్చి ఆ పసిపిల్ల విషయం మర్చిపోవద్దు అన్నాడు పాములా బుసకొడుతూ. ప్రహస్తుడు అంతటితో నన్ను వెళ్ళిపొమ్మని సైగ చేశాడు. నేను బరువెక్కిన గుండెతో బయటికి నడిచాను. నా శిబిరం చేరుకుని మంచం మీద పడిపోయాను. ఈ మనుషులకి కుక్కలా పనిచేయడం నాకు అలసటగా తోచింది. ఈ దుర్మార్గులు తామేదో దేవుళ్ళు అయినట్టు నా మీద ఆధిపత్యం చెలాయిస్తారేమిటి? వీళ్ళకి ఆ హక్కు ఎవరిచ్చారు? నాలో కోపం క్షణం క్షణం పెరిగిపోసాగింది. సరిగ్గా అది పొంగి బయటికి వచ్చే సమయానికి ఒక సైనికుడు నా శిబిరంలోకి ప్రవేశించి రుచికరమైన ఆహార పదార్థాలతో నిండి ఉన్న పళ్ళాన్ని నా పక్కన పెట్టాడు. చప్పుడు చేస్తూ ఒక కంచు పాత్రని నేల మీద పెట్టి అందులో నాణ్యమైన ద్రాక్షాసార పోశాడు. నేను మంచం మీద లేచి కూర్చుని అతను చేస్తున్న పనిని ఒక మాదిరి ఆసక్తితో గమనించాను. నువ్వు వాళ్ళ ముందు దాసోహం అన్నట్టు ప్రవర్తించావుగా, అందుకే నిన్ను బాగా మేపుతున్నారు అని చీదరించుకొని అతను వెళ్ళిపోయాడు. కొన్నాళ్లుగా మాకు పిడికెడు అన్నము, నీళ్ళల్లా ఉన్న పప్పు తప్ప తినేందుకు ఇంకేమీ ఇవ్వటం లేదు. అది కూడా ఏనాడూ సరిపోయేంత పెట్టేవారు కాదు. కానీ ముఖ్యమైన వాళ్ళకి మాత్రం ఎంత కావాలిస్తే అంత ఆహారం ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. వాళ్ళకి కావలసిన పనులు చేసి పెడితే తమ ఆహారంలోంచి కొంత విదిలించేవాళ్ళు. చాలాసేపు ఆ పళ్ళెం వైపే చూస్తూ ఉండిపోయాను. హఠాత్తుగా ఆకలి వేస్తున్నట్టు అనిపించింది. నా అంగవస్త్రంతో చేతులు తుడుచుకొని నాకు అందిన విందు భోజనాన్ని ఆతృతగా తిన్నాను. చివరికి పళ్ళాన్ని శుభ్రంగా నాకివేశాను. ఒక్క గుక్కలో పాత్రలోని ద్రాక్షాసారాన్ని తాగేసి పాత్రని బయటికి విసిరేశాను. అది బయట చీకట్లో ఎక్కడో పడిన చప్పుడు వినిపించింది. తాగిన మత్తులోంచి నన్నెవరో కుదిపి లేపారు. అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది. నాకు తాగుడు మత్తు ఇంకా వదల్లేదు. పైగా తలపోటు కూడా వచ్చింది.
ఎద్దుబండి సిద్ధం చేస్తున్న చప్పుడు నాకు వినిపించింది. బయటికి వెళ్ళి చల్లటి నీళ్లతో ముఖం కడుక్కున్నాను. చలికి ఒళ్ళు వణికింది. ఒళ్ళు విరుచుకున్నాను. మారీచుడి పొడవైన ఆకారం నా దగ్గరికి వస్తూ ఉండటం కనిపించింది. భద్ర, నీకు ఈ పని అప్పజెప్పాల్సి వచ్చినందుకు మమ్మల్ని మన్నించు. మన జాతి కోసం, మన రాజు కోసం ఏదో విధంగా ఈ పని చేసెయ్యి అన్నాడాయన. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.